సమంత మోస్ట్ అవైటెడ్ మూవీ మా ఇంటి బంగారం థియేటర్స్లోకి అయితే వచ్చేసింది. ఓ బేబీ లాంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ నందిని రెడ్డి ఈ సినిమాకి డైరెక్ట్ చేశారు. స్టోరీ లైన్ విషయానికి వస్తే సమంత ఒక ట్రెడిషనల్ కన్జర్వేటివ్ ఫ్యామిలీలోకి కోడలుగా వస్తుంది. ఇంట్లో వాళ్ళ మనసులు గెలవడానికి వంటలు చేస్తూ చాలా పద్ధతిగా ఉండే ఒక పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ లాగా అనిపిస్తుంది. కానీ ఆమె వెనుక ఒక పెద్ద సీక్రెట్ గతం ఉంటుంది. తన ఐడెంటిటీని దాచిపెట్టి ప్రశాంతంగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలని చూస్తున్న టైంలో ఆమె పాత జీవితానికి సంబంధించిన కొందరు డేంజరస్ విలన్స్ మళ్ళీ ఎంట్రీ ఇస్తారు. తనని నమ్మని, తనపై డౌట్స్ ఉన్న ఆ ఫ్యామిలీని సమంత విలన్స్ నుండి ఎలా కాపాడుకుంది, అసలు ఆమె గతం ఏంటి అనేదే మిగతా స్టోరీ. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా లైట్ హార్టెడ్గా ఫన్ ఎలిమెంట్స్తో సాగుతుంది. సమంత ఒక మిడిల్ క్లాస్ కోడలుగా ఇరుక్కుపోయే సీన్స్, ఆ ఫ్యామిలీ డ్రామా, శ్రీముఖి ఇంకా మిగతా క్యాస్ట్తో వచ్చే కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయ్యాయి. డైరెక్టర్ నందిని రెడ్డి ఫ్యామిలీ ఎమోషన్స్ని చాలా నీట్గా హ్యాండిల్ చేశారు. ఇక ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే ఒక ఊహించని ట్విస్ట్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా మంచి ఫేస్లో ఎంటర్టైన్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్లో కథ మెయిన్ పాయింట్కి షిఫ్ట్ అవుతుంది. సమంత పాస్ట్కి సంబంధించిన రివీల్స్, ఆ తర్వాత వచ్చే ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్తో నడుస్తుంది. ముఖ్యంగా లాస్ట్ 40 మినిట్స్ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి. సమంత మాస్ ఎలివేషన్స్, యాక్షన్ స్టంట్స్ థియేటర్లో ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తాయి. అయితే కథలో విలన్ ట్రాక్ ఇంకాస్త స్ట్రాంగ్గా రాసుకోవాల్సింది. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంది. ముందే ఊహించడం వల్ల స్క్రీన్ ప్లే అక్కడక్కడ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. రాజ్ అండ్ డీకే అందించిన స్టోరీ బాగున్నా సెకండ్ హాఫ్ నరేషన్లో ఇంకాస్త డెప్త్ ఉంటే బాగుండేది. ఈ సినిమా టోటల్గా సమంత వన్ మ్యాన్ షో. ఒక పక్క సాఫ్ట్ కోడలుగా ఎమోషన్ పండిస్తూనే ఇంకో పక్క విలన్స్ని చితక్కొట్టే యాక్షన్ హీరోయిన్గా సమంత అదరగొట్టేసింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డెడికేషన్ ఈ సినిమాని ఒంటి చేత్తో లాక్కొచ్చాయి. గుల్షన్ దేవయ్య నెగిటివ్ రోల్లో డిఫరెంట్గా ట్రై చేశారు, కానీ ఆయన క్యారెక్టర్ని ఇంకా బాగా వాడుకోవాల్సింది. అత్తగారి పాత్రలో గౌతమి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తమ పరిధి మేర బాగానే యాక్ట్ చేశారు. టెక్నికల్గా సినిమా రిచ్గా ఉంది. సంతోష్ నారాయణ ఇచ్చిన బీజిఎం చాలా బాగుంది. ముఖ్యంగా రికార్డింగ్లో మిక్కీజే మేయర్, సురేష్ బొబ్బిలి సపోర్ట్ ఇవ్వడంతో యాక్షన్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ అయింది. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ విజువల్స్ని చాలా గ్రాండ్గా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్లో ఉన్నాయి. ఇక ప్లస్ పాయింట్స్ నాకు నచ్చినవి ఏంటంటే సమంత మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్షన్ సీన్స్, ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా, ఇంటర్వెల్ ట్విస్ట్, లాస్ట్ 40 మినిట్స్ మాస్ ఎపిసోడ్స్, గుడ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఒక పాట ఉంటుంది, అది కూడా బాగానే ఉంది. ఇక నాకు నచ్చినవి ఏంటంటే ఈ సినిమాలో కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించే సెకండ్ హాఫ్ స్టోరీ, విలన్ క్యారెక్టరైజేషన్ చాలా వీక్గా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో డెప్త్ తగ్గటం, అంటే నాకు అంత ఫ్లాష్ బ్యాక్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. సో ఫైనల్గా టోటల్గా చెప్పాలంటే మా ఇంటి బంగారం ఒక బంగారం లాంటి సినిమా. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూడండి. ఖచ్చితంగా ఒకసారి అయితే థియేటర్లో అయితే చూడొచ్చు. సో సమంత ఫ్యాన్స్, మెయిన్ లేడీస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే పూనకాలే ఈ సినిమా. ఎందుకంటే సమంత గారి యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 2.8 అయితే ఇస్తాను. సో ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.